హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మేమైతే భూవరాహ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చి మైసూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కల్లహల్లి అనే ఒక విలేజ్లో ఉందన్నమాట. సో ఈ ఆలయానికి మేము ఫస్ట్ టైం వచ్చాము. అండ్ ఇంకొకటి ఏంటంటే భూవరాహ స్వామి ఆలయానికి నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం రావడం అనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము దీనికి ముందు ఒకసారి ఈ ఆలయానికి వచ్చామన్నమాట. కానీ ఆ రోజు మాకు దర్శనం దొరకలేదు. ఎందుకంటే మేము దసరా టైంలో వచ్చాము. ఆ రోజు చాముండేశ్వరి బెట్ట అంటే చాముండేశ్వరి అమ్మవారి కొండ అనమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ కనీసం పార్కింగ్ కూడా దొరకలేదు మనకు. సో అప్పుడు ఇంకా సర్లే భూవరాహ స్వామి ఆలయానికి అయితే వెళ్దాంలే అనుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆ రోజు ఇంకా అసలు చాలా అంటే కిలోమీటర్ల దూరంలో క్యూ ఉండేది. సో ఈవెన్ పార్కింగ్ కూడా మాకు దొరకలేదు. అందుకని చెప్పి మేము రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. సో అది కొంచెం మనసులో ఉండిపోయింది. మనం అంత దూరం వెళ్ళాము కానీ దర్శనం దొరకలేదు కదా అని చెప్పి మేము నెక్స్ట్ వీక్ డేస్లో ఎప్పుడైనా హాలిడేస్ లేనప్పుడు ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇది సెకండ్ టైం అన్నమాట ప్లాన్ చేసి వచ్చాము. సో మంచిగా దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. అండ్ భూవరాహ స్వామి ఆలయానికి నా లైఫ్లో ఫస్ట్ టైం రావడము. సో విష్ణు అవతారాలలో మూడవది వచ్చి వరాహస్వామి అవతారం అన్నమాట. ఇక్కడ 15 అడుగుల పొడవున్నటువంటి వరాహస్వామి విగ్రహం అన్నమాట. అసలు ఈ గర్భగుడి నిండుగా ఎంత అద్భుతంగా ఉన్నారో ఆ వరాహస్వామి తండ్రి. సో ఒక కాలు నేలను తాకుతూ ఇంకో కాలు మడత పెట్టి కూర్చుని ఉన్నట్టుగా మనకు దర్శనం ఇస్తారు. సో మడత పెట్టిన కాలు తొడపైన భూదేవి అమ్మవారు అయితే కూర్చొని ఉంటారు. సో భూదేవి అమ్మవారు 3.5 అడుగుల విగ్రహం అన్నమాట. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే లోపల బయట నుంచి మనకి నార్మల్గా కనపడుతుంది టెంపుల్. లోపల వెళ్ళి గర్భగుడిలో వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అసలు ఇంకా 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత నిండుగా అసలు ఏమో ఒక పాజిటివ్ వైబ్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. లైఫ్లో ఫస్ట్ టైం వరాహస్వామి దర్శనం అయితే బాగా జరిగింది. తర్వాత ఇక్కడి స్థల పురాణం ప్రకారము ఈ ఆలయము 2500 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్పబడింది. సో దాని ప్రకారం ఒక రాజు వేటకు వెళ్తాడనమాట. వేటకు వెళ్ళే క్రమంలో ఆయన వేటాడుతూ వెళ్తూ ఒక ప్రదేశంలో తప్పిపోతాడు. తప్పిపోయిన తర్వాత ఆయన ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. సో ఆ విశ్రాంతి తీసుకునే క్రమంలో ఆయన అక్కడ జరిగిన ఒక దృశ్యాన్ని గమనిస్తాడు. అదేంటంటే ఒక క్రూరమైనటువంటి వేట కుక్క ఒక కుందేలును వేటాడుతూ వెళ్తుందనమాట. సో ఆ కుందేలు కూడా చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఒకానొక ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఆ కుందేలు పరిగెత్తడం మానేసి తిరిగి ఆ వేట కుక్కని వేటాడడం ప్రారంభిస్తుందన్నమాట. సో ఇది గమనించినటువంటి రాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వేట కుక్క ఎంత క్రూరమైనది, అలాంటిది కుందేలు తిరిగి వేట కుక్క పైన తిరగబడడం ఏంటబ్బా అని చెప్పేసి తనకు ఆశ్చర్యం వేసి ఈ ప్రదేశంలో ఏదో అతీతమైన శక్తి ఉంది అని అనుకుని ఆయన భూమి పొరలను తవ్వడం ప్రారంభించాడట. సో అప్పుడు అక్కడ ఆ భూమి లోపల పొరలలో ఆయనకి ప్రళయ వరాహస్వామి విగ్రహం అయితే బయటపడింది. అది కూడా నల్లని శాలిగ్రామ మూర్తి, నల్లని రంగులో ఉన్నటువంటి శాలిగ్రామ శిల అంట. సో దాని తర్వాత ఆయన ఆ మూర్తిని తీసుకుని వచ్చి ఒక గర్భగుడిని నిర్మించి ఆయన ప్రతిరోజు పూజలైతే చేయడం ప్రారంభించాడట. సో మనకి ఈ భూవరాహ స్వామి ఆలయం పక్కనే హేమావతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు హేమావతి నది యొక్క వరదలను తట్టుకుని ఈ ఆలయం గట్టిగా నిలబడగలిగింది మనకి ఈ స్థల పురాణం గురించి చెప్పడానికి. సో దాని తర్వాత ఈ మధ్య కాలంలో కొత్తగా ఆలయాన్ని నిర్మించి మళ్ళీ పునరుద్ధరణ అయితే చేశారనమాట. సో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఫస్ట్ అక్కడ 3 పిడికెళ్ళు మట్టి తీసుకుని అక్కడ పూజ చేయించుకుంటారు. పూజ చేయించుకుని ఇంటికి తీసుకొచ్చి 21 days మనం పూజ చేయాలంట. పూజ చేసిన తర్వాత ఆ మట్టిని తులసి చెట్టుకి వేసేయాలట. సో భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ లేదంటే ఇల్లు స్థలాలు కొనుక్కోవడం కానీ లేదా దానికి అంటే భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా, కోరికలు ఉన్నా కూడా ఈ ఆలయానికి వచ్చి మట్టిని పూజ చేసి ఇంటికి తీసుకెళ్ళి 21 days పూజ చేసి మళ్ళీ ఈ గుడిలో వెళ్ళి దర్శనం